మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్. నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే చాలా నాకు ఇది ఫస్ట్ అనౌన్స్‌మెంట్ బయటకొచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి. నేను అంటే ఆ పదాలని చెప్పను గానీ, చాలా చదివిన తర్వాత యాస్ ఎ డెబ్యూగా నాకు ఇంకే టెన్షన్ ఉంటది. అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలాగొస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్ డెఫినెట్‌లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్‌నెస్‌ని మీకు దొరుకుతుంది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. నాది గ్యారంటీ. అంటే నేను అంటే ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఏం చెప్పట్లేదండి. వెరీ కాన్ఫిడెంట్. నేను చాలా అంటే నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది. మీరు అసలు కళ్ళు మూసుకొనొచ్చి థియేటర్‌లోకి కూర్చొని కళ్ళు తెరిచి చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా మా పులస రామారావు గారు బ్రహ్మాజీ అన్న అన్నయ్య అసల చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య అసలు ఆ క్యారెక్టరు నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడండి అసలు అంటే మనం ఒకటి అనుకుంటాం అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. అంటే నాకు తెలిసి ఒక 15 డేస్ అంతా వర్క్ చేశానండి నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే. ఈషా గారండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడతలేదు. ఓకే. ఓకే అండి. నిజంగా ఈషా గారు అంటే తరుణాన్నండి నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. అంటే అంటే వాళ్ళకి ఎలా ఉందో తెలీదు గానీ, నాకు చాలా పెద్ద విషయం అదనమాట. అంటే నన్ను నమ్మి అంటే ఆల్రెడీ 'తరుణ్ భాస్కర్' అన్న చాలా పెద్ద డైరెక్టరు. చాలా ఫేమస్ డైరెక్టరు. సో, నన్ను యాస్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్‌గా అనిపిచ్చింది. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీమ్ అందరూ మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు థ్యాంక్ యూ. సారీ మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్.